అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. అయితే ఇలా వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు. పిల్లలు స్కూల్కి వచ్చినాక ఎట్లుంటారు, ఏం చెప్తారు, ఇంట్లో ఎట్లా నడుస్తుంది. అయితే లచ్చవకు కొంచెం ఫీవర్ వచ్చింది. లిఖితాను లచ్చవ స్కూల్కి వచ్చినాక వాళ్ళు ఎట్లుంటారు అన్నది ఈ వ్లాగ్. ముచ్చట ఏంటంటే మమతక్కకి 2 వీడియోస్ బ్యాక్ ఏమో అనుకుంటా, మమతకి ఎవరు కామెంట్ చేస్తలేరు, మమతకి కామెంట్ చేయరనంటే మమతకి మధ్య ఒక కామెంట్ వస్తుంది. సో మమతకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ కామెంట్ ని నేను స్క్రీన్ మీద పెడతా. ఎందుకంటే మమతక్క చాలా అసలు ఎట్లానంటే గిన్నిస్ బుక్ లోకి ఎక్కినట్టు ఫీల్ అవుతుంది ఆ కామెంట్ చూసి. ఎంత ఎవరికైనా ఉంటది, మనకు ఒకరు కామెంట్ చేసిరంటే అది మనదే అని చెప్పేసి మమతక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మమతక్కకి ఇట్లనే కామెంట్ చేయరి. సో నేను మమతక్కకి కామెంట్ చేసిన వాళ్ళది మీద ఆ కామెంట్ ని స్క్రీన్ మీద పెడతా. సో స్కూల్కి వచ్చినాక హ్యాండ్ వాష్ చేసుకుంది, కథం కార బుక్కుతాంది, డ్రెస్ చేంజ్ చేసుకోలే, ఏం చేసుకోలే, అచ్చుడితోనే బుక్కుతున్నావు. ఇట్లనేనా నీ డిసిప్లిన్? ఇట్లనే ఉంటుందా? వచ్చినాక డ్రెస్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని జడేసుకొని ఫేస్ మంచిగా నీట్గా చేసుకొని తినాలి స్నాక్స్. నువ్వు ఆఫ్టర్నూన్ ఎప్పుడు తింటావు? లంచ్ టైం ఎప్పుడు? 12 1 నువ్వు ఎన్నో క్లాస్? ఫుడ్ తినద్దు, జంక్ ఫుడ్ తినద్దు, ఒక్క ఇంట్లో వేసినవి తినాలి. ఇంట్లో ఏం ఐటమ్స్ తినాలి? రొట్టె, బాయిల్ ఎగ్, చపాతి, పాలు, మటన్. నాన్ వెజ్ లో అయితే మటనా? అవును, మటన్ తినాలి కానీ చికెన్ తినద్దు అంటారు. నువ్వేం తింటావు? ఇంటికన్నా ఇంటికాడ కానీ ఓకే చెప్పుకుంటే ఓకే కార బుక్కుతారు. హార్ట్ అటాక్స్ ఫుడ్. అవును, ఈ మధ్య ఎందుకు హార్ట్ అటాక్ అవుతుంది? చూడద్దు, మొబైల్స్ చూడద్దు. నువ్వే చెప్పాలి మొబైల్ చూడద్దు అని చెప్పి. బుద్ధి అయితే స్లిప్ అవుతుండే. నీ అమూల్యమైన టైముని మాకు కేటాయించి ఏం మాట్లాడాలని చూసినావా? పెళ్లి చూడడానికి వెళ్ళినప్పుడు గిట్టనే ఇచ్చింది కావచ్చు కానీ బాబు. ఛాయలు ఇచ్చిందా? ఎట్లా చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిన కాస్త లేదే. ఏంటంటే ఏంటిది? అదే నాకు అక్కడ పొలం ఉంది, ఇక్కడ పొలం ఉంది అంట చెప్పిండా తాత? చెప్పినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పొలం లేదంటే ఏం లేదట. అంటే నమ్మించి మోసం చేసిండు అన్నాడు తాత. అయితే ఫోన్ కి వేసింది, మర్ర పోతుంది. అంటే మర్ర పోతుంది. ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మిరపకాయలు, కారపొడి అల్లి అట్లా బాగా ఆయిల్ వేయలే, లైట్ గా ఇట్లా అల్లింది. ఇవి బబ్బరి గుడాలి గానే, ఇవి మన చేనులలో వేసుకుంటాం. చేనాలనే కదా, పెరన్లలో వేసుకుంటాం. ఈ చిక్కుడుకాయ కూరను బబ్బర్లు ఉడుకుతాను. ఇక్కడ చెప్పంగా కూడా మళ్ళా టైం ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇక 4:30కి వచ్చింది. వచ్చినాక వెంటనే కాలు చేతులు కడిగింది, కార బుక్కింది ఒక దమ్ము. ఇప్పుడు ఛాయ్ తాగుతుంది. డ్రెస్ అయితే ఇప్పటికి కూడా నువ్వు విడవలే. మా అమ్మకు రోజుగా మేము తింటా ఉంటాం, మా అమ్మ తోముతా ఉంటది. మమతకి ఏమంటుంది? అలా బిడ్డకు జ్వరమే వచ్చాయి. బజ్జీవా ఒకటి, బజ్జీవా అంటాను. ఇవేం కొనుక్కున్నా యాక్చువల్లీ. నువ్వు చిన్న పిల్లవా? ఇప్పుడు హోంవర్క్ జ్వరం వచ్చేదానికి మేడం ఏమన్నది? 2 రోజులు రాకపోతే 1 వీక్ దాకా మర్చిపోతావు ఉన్నది. నీకేమన్నా పూనకమైందా? అరలకిదా మళ్ళీ లచ్చో అది రైటింగ్ మీరు కూడా అనుకునేదాన్ని. నాకు తెలుగు మంచి రాపో, ఇంగ్లీష్ మంచి వచ్చు కానీ నాకు ఇంగ్లీష్ రాదు. వీళ్ళ కామెడీ వీళ్ళకు ఏంటిదట ఏంటిదటనే? అయ్యో గొడ్డుకు కుడిది పెడతాడు. సాయంత్రం కాగా ఇగో ఇది నేనే తెచ్చిన. తౌడు సంచి నేనే వేసుకొచ్చిన. మా బాపు నేను గుళ్ళ పెళ్ళిపోయి తౌడు లేదంటే పాపం అని గుళ్ళ పెళ్ళిక తౌడు పెడతాడు. అక్కడ ఉంది షిరమ్మ గొడ్డు, అక్కడ కనిపిస్తాను. ఈ 24th అయితే లచ్చవ్వ బర్త్డే. 24 కదా, 23 మా గొడ్డుకు ఫుడ్ పోతుంది. చెంపలు వలుగుతాయి. చెంప వలుగుతాయి అన్నది తప్పు కాదు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినొద్దు అన్నది. ఎందుకంటే ఇవి
నేనంటే నేను కొంచెం పెద్ద అని కదా నాకు హార్ట్ అటాక్ దేనికి వస్తుంది? ఫోన్ యూత్ వస్తుంది మీ పిల్లలకి తెలుసా? అవునా? నీ లెక్క న్యూస్ నేను చూడ కదా. చూపిస్తా. మాకు 82 బర్రెలు ఉండే, అంటే మేము బర్రెలు కాసినాం కదా. 82 బర్రెల నుంచి ఇప్పుడు గొడ్డుకి వచ్చినాం. అంటే ఇది మాకు ఓన్ బర్రె కూడా ఉండే, కానీ ఇక మాకే మంచిగా లేకుండా అమ్మేసి ఉండే. దానికి పానం మంచిగా లేకపోతే అమ్మేసి ఉండే. ఇది మా గొడ్డు, దాని బిడ్డ. అంతేనా? కొడుగా? అది మొగదా? అది ఎన్ని తెలియదు ఈనింది? ఇది 4 ఈత. మా దాని గొడ్డు కొడుకు. ఇది అమ్మాయి. ఇప్పుడు పాలు విండుతాడు. ఎప్పుడు విండుతావు బాబు పాలు? పాప తాగుతాను. గది మళ్ళీకి తయ్యుడుర్రి. ఇవరకు హోంవర్క్ చేస్తా చిన్న అన్నది. మళ్ళీ మధ్యలో అంటే వీళ్ళు ఎట్లనంటే మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి లేచి ఎగిరి మళ్ళీ హోంవర్క్ చేస్తారు అన్నట్టు. మరి మొత్తం కూర్చొని రాస్తే కూడా అంత మైండ్కి ఎక్కది, అది ఇంట్రెస్ట్ రాదు. నేను అట్నే వేద్దును. బజ్జి విధనే పానం పడ్డది. మరి ఓలకు దిష్టి పెడుతుందో ఏమో. ఒక్కటి తీసుకో, అలా నాకు షేర్ ఉంది, పొత్తుంది ఇల్లు మీద. ఎందుకు వచ్చినావు నువ్వు? ఎందుకు వచ్చినావు? నాడు మమ్మీ లేదు, తాత లేడునా. అయిపోయిందా? సగం చిన్నప్పుడు ఏమన్నా కొనుకొచ్చుకున్నప్పుడు మా బాపును మావేమన్నా ఇట్లా 100 కోయి కొనుకొస్తే ఇట్లా 20 రూపాయల బజ్జీలు అయితే సరిసగం పంచుదురు. లాస్ట్ కన్నా ఉన్న ఉల్లిగడ్డలు కూడా పంచుకోళ్ళు. ఇక మా అక్క నేను తీసుకొని తినలేదని చెప్పేసి అబద్ధం ఆడుదురు. మస్తు ఉంటుంది చిన్నప్పుడు ఆ ఫీలింగ్. నేను చిన్నప్పుడు కష్టపెట్టిందా మమ్మీ? నేనైతే అందరితో నొలి పెట్టుకొని వచ్చి అందరిని అసలు మా వాళ్ళకట్టుకు అందరితో పంచేదిలు అవుతుండే నా వల్ల. చిన్న అప్పుడు ఎంత అంటే అల్లరి వేసి లొల్లి పెట్టుకున్నాను. ఇప్పుడు అంతా డీసెంట్ అయిపోయినా. ఇట్లా ఇంగ్లీష్లో నాకు అమ్మో ఇప్పుడు నాకు రాకపోతే ఇజ్జత్ తీస్తారు మీరు వీడియోలో. నేను అది తెలుగు పాటను రాసుకురమ్మంటే ఫస్ట్ రాసుకపోదును. ఇట్లా ఏమన్నా ఇంగ్లీష్ ఇస్తే మాత్రం అమ్మ తోడు అది ఎట్లా తప్పించుకోవాలరా దేవుడా అని ఏడ్చేదాన్ని. ఇంగ్లీష్ పీరియడ్ వచ్చిందంటే బాత్రూంలే, మనం బయటకు వచ్చే ప్రసక్తి ఉండకపోతున్నాడు. అసలు లాస్ట్ బెంచ్లో కూర్చొని ఆ నిద్ర పోడు, ఆ కామెంట్లు వేసుడు, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇక స్కూల్లోనేమో ఏదన్నా గేమ్స్ ఆడిరంటే ఉరుకుడే, డ్యాన్స్ అంటే ఉరుకుడే. అప్పుడు ఎంత ఇష్టం ఉండనే, ఇప్పుడు అంతా కొన్ని మిస్ అయినాం. హౌస్ ఇటు గుడాలు ఎట్లున్నాయి టేస్ట్? ఇవే ఇట్లాంటి చెక్కలు పడతాడు, తిట్లు తింటాడు. కొంచెం అప్పుడప్పుడు చెప్తుందా టేస్ట్? గుడాలు పో. ఎంజాయ్ పండగ. డ్యాన్స్ ఎగురు ఒకసారి. ఇప్పుడేమో అన్నది స్టైల్ తోట గాడికోయే అంటే మా అమ్మని ఎక్కి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో? మీ హెచ్ఎం సార్ పేరు? టీచరా? ఓకే. తెలుగు టీచర్? తెలుగు సార్. సారేనా? సార్ పేరు కుమార్ సార్. ఇంగ్లీష్? మ్యాథ్స్ మేడం మంజుల మేడం. హిందీ? లక్ష్మణ్. మీ సార్లు ఆమెకి ఎట్లా తెలుసు? ఇంకా మిగతా సబ్జెక్ట్ లో ఎవరెవరు పేర్లు? సైన్స్ టీచర్ పద్మారాణి మేడం, అనితారాణి టీచర్, శ్రీమతి మేడం. ఇంకా అంతేనా? బియ్యానికా? నీకు పట్టుకురావద్దా బియ్యం? నువ్వు ఇలా బియ్యం సచ్చిడే అసలు నీకు 15 కిలోల బియ్యం కూడా పట్టుకురారాదు. బియ్యం ఎత్తుకొస్తుందట. ఇప్పుడు నువ్వు రాసుకో అక్క. నీకు ఆయిల్ పెట్టి ఇడిచిపెట్టి పోయిందా మళ్ళా? అట్లా ఉంటుంది మీ అమ్మతో. మరి ఏం చేద్దాం?
ఫోన్ ముడితే హార్ట్ అటాక్ వస్తుందన్నావు, మరి నువ్వెందుకు ఫోన్ ముట్టుతా పొద్దుగా? అసలు చిన్న పిల్లలకు మెయిన్ గా ఫోన్ ఇస్తేనే అన్నం తింటా అంటారు, ఫోన్ ఇస్తేనే స్కూల్ పోతా అంటారు. అసలు ఫోన్ కి ఎట్లా అడిక్ట్ అవుతున్నారు అంటే అసలు ఫోన్ కి ఎంత దూరం పెడితే అంత మంచిది. కానీ నిజం చెప్తున్నా, మా లచ్చ కూడా చాలా టూ మచ్ గా ఫోన్ యూజ్ చేస్తుంది. మళ్ళీ ఇక్త కూడా అందులో ఏది గేమ్, అది గేమ్ ఆడుతుంది, కార్ గేమ్ ఆడుతుంది. చూపెట్టు. ఇగో ఇట్లాంటి గేములు డౌన్లోడ్ చేస్తారు ఫోన్ లా, కథం. ఆ గేమ్ అదేంటి, ఆ ఫోన్ ఇచ్చి ఆ గేమ్ ఆడుకొని ఇస్తేనే అన్నం తింటారు. చిక్కుడుకాయ కూర వండింది కదా, అలా ఒక తినిపిస్తుంది పాపం. తినక 2 days అవుతుంది సరిగ్గా ఫుడ్. ఇప్పుడు అట్లా చిక్కుడుకాయ నేనే చేయమని చెప్పిన. ఎగ్ చికెన్ అట్లా ఇట్లా వస్తే ఇంకా జ్వరం అనేది ఎక్కువ అవుతుంది. అసలు ఆల్మోస్ట్ పిల్లలకు అన్నం కూడా పెట్టకుండా చపాతి తినిపించాలి అంటారు. కానీ లచ్చ చాలా తక్కువ తినది, వామిటింగ్ చేసుకుంటుంది. అందుకని పల్చగా కలిపి తినబెడుతుంది మమతక్క. మమతక్కకు 6, 5 అయిందంటేనే లుంగి కప్పుకోవడం అలవాటు, నాకేమో సీర కప్పుకోవడం అలవాటు. తిను నానా, తినాలే. కారమా వట్టి పెట్టక్క, వట్టి పలచ పెట్టు. ఇంకోది ఉగ్గు లెక్క అండుతాయిపోయే పీసెస్ అన్న.